హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు స్పెషల్ ఏంటో అందరికీ మీకు తెలుసు. ఈరోజు గురు పూర్ణిమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళకి. మీకు తెలిసే ఉంటుంది గురు పూర్ణిమ స్పెషాలిటీ ఏంటి. ఆ రోజు మనం గురువుని గుర్తు చేసుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటాం. సో మనకు తెలిసిందే బేసిక్ శ్లోకము గురు బ్రహ్మ గురు విష్ణు అని. దేవుడు ఇక్కడ లేడు కాబట్టి గురువు రూపంలో మనకి ఇక్కడ ప్రపంచానికి సేవలు అందిస్తూ ఉంటాడు. అండ్ ప్రతి ఒక్కళ్ళకి నా లెక్క ప్రకారం ఫస్ట్ గురువు తల్లిదండ్రులు. అండ్ ఈ రోజున నేను నా గురువులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరెంట్స్, నా స్కూల్ టీచర్స్, దాంతోపాటు కెరియర్ కౌన్సిలింగ్ నేర్పించిన అర్జునారాయణ మ్యామ్ అండ్ నిఖిత మ్యామ్ అండ్ ఇంటర్నేషనల్ కోచెస్ థాడియస్ లారెన్స్ అండ్ ఫ్రమ్ USA Blair Singer అండ్ రీసెంట్లీ మై న్యూ మెంటర్ దేవస్మిత బసు. అండ్ వీళ్ళే కాకుండా ఇంకా మన పర్సనల్ లైఫ్లో ఇంకా చాలామంది ఉన్నారు. గురువు అంటే ఏదో ఒక కోచింగ్ తీసుకొని వాళ్ళ దగ్గర నేర్చుకుంటేనే కాదు, నా లెక్క ప్రకారం మనకి రాంది ఏదేంట్లో ఒక హెల్ప్ చేసినా అది నేర్పించినా వాళ్ళు గురువు కిందే చూడాలి. అది వయసుతో సంబంధం లేదు. సో అలా చిన్నప్పటి నుంచి నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్, నా ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేసిన ఫ్రెండ్స్, వాళ్ళు తలుచుకుంటే నాకు బాగా గుర్తొచ్చేది ఇంటర్మీడియట్ ఫ్రెండ్ శాంతి అండ్ దీప్తి. సో వాళ్ళు నేను మౌల్డ్ అవడానికి ఒక తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ నుంచి నేర్చుకున్నది చాలా యూజ్ అయింది. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఇప్పటికీ ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత కూడా చదువు నేర్చుకుంటే సరిపోదు కదా, మనకి మ్యారేజ్ చాలా ఉన్నాయి. అలా ఆఫీస్ కొలీగ్స్గా పూర్ణిమ ఈజ్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్. అండ్ ప్రొఫెషనల్స్లో అలా చాలామంది చాలా చోట్ల ప్రతి ఒక్కళ్ళు ఏ చిన్న విషయం నేర్పించిన వాళ్ళందరికీ ఈరోజు కృతజ్ఞత చెప్పుకోండి. వాళ్ళతో మీరు టచ్లో ఉన్నా లేకపోయినా కూడా మనసులో అన్నా చెప్పుకోండి. పేపర్ మీద రాయగలిగితే ఇంకా మంచిది. వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళకి అది తక్కువైనా ఎక్కువైనా ఏ రూపంలో మీకు హెల్ప్ చేసినా, అది ఏ విషయానికి సంబంధించిందైనా, ఐ రిక్వెస్ట్ యూ ఎవ్రీవన్, అందరికీ నేను చేతులు జోడించి అడుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీ గురువుల్ని ఏ విషయంలోనైనా వాళ్ళకి గుర్తు చేసుకోండి. మనకు తెలిసింది ఏంటంటే టెంపుల్స్కి వెళ్ళి సాయిబాబా అది కూడా చేయండి. ఆయన కూడా ఆది గురువు దత్తాత్రేయ. నేను నమ్మే వాటిలో సాయిబాబా, దత్తాత్రేయ. సో ఈ గురు పూర్ణిమ రోజు గురువులను గుర్తు చేసుకోవడమే కాదు, వాళ్ళ వాల్యూస్ని కూడా వాళ్ళు నేర్పించింది ఒక శిష్యరికం మనం పాటించాలి. ఈ లెర్నింగ్స్ అనేది ఒక రోజుతో అయిపోయాయి కాదు. సో మన ప్రీవియస్ కాన్సెప్ట్లో చెప్పినట్టు ప్రతిరోజు ఒక లెర్నింగ్, ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాం. అది మన ఫ్రెండ్స్ నుంచే కాదు, మన ఎనిమీస్ నుంచి కూడా. వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోండి. దీన్నే గ్రాటిట్యూడ్ అంటారు. సో ఎవ్రీడే ఒక టాస్క్, ఒక గోల్ని సాధించడానికి మనం డిస్కస్ చేస్తున్నాం ఏమేం కావాలి అనేది. దాంట్లో గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్లో ఈ రోజులో మీకు ఎవరు ఏమి హెల్ప్ చేశారు, లేచిన దగ్గర నుంచి మనం భూమాతకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం, మనం దేవుడికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ చెప్పండి. గ్రాటిట్యూడ్ జర్నల్ మెయింటైన్ చేయండి. గ్రాటిట్యూడ్ జర్నల్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ డైలీ రాయటం. థ్యాంక్ యూ టు యూనివర్స్, థ్యాంక్ యూ టు పేరెంట్స్, ఎవరు ఏ విషయం మీకు హెల్ప్ చేసినా కూడా దాన్ని మెన్షన్ చేయండి. మీకు కుదిరితే డైరెక్ట్గా వాళ్ళకి కన్వే చేయండి. ఈరోజు అఫర్మేషన్స్ చెప్పాలనుకున్నా కానీ గురు పూర్ణిమ సందర్భంగా గ్రాటిట్యూడ్ అనేది కరెక్ట్ టాపిక్ అనిపించింది. సో బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్.
మీ మీ లైఫ్లో మీకు ఉన్న ప్రతిదానికి కృతజ్ఞతలుగా ఉండండి. థ్యాంక్ యూ.